హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఇప్పుడైతే వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో గోబీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది నేనైతే చేశానండి. సో ఇదైతే చాలా టేస్ట్ అయితే వచ్చింది. సో ఇంత మంచి టేస్టీగా వచ్చిన ఫుడ్ ఎలా చేశానో మీకు కూడా తెలియాలి కదా. సో మీరు కూడా ట్రై చేయాలి అని అంటే ఎలా చేశానో తెలిస్తేనే కదా మీరు చేసేది. సో అందుకోసమే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో ఇప్పుడైతే ఈ వీడియో ఎలా చేశాను అండ్ ఇంత మంచి టేస్టీ క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలి చెప్తాను. సో ఇప్పుడైతే నేనైతే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఈ బౌల్లో అనేది నేనైతే కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో నేనైతే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ ధనియాల పౌడర్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలా. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్. ఇది మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. సో నీట్గా అయితే వాష్ చేసుకొని చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని అందులో అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మైదా. సో నేను ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అయితే తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కలర్ అయితే యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే అదైతే స్కిప్ అయితే చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నేను ఇక్కడ వచ్చేసి కొద్దిగా కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే ఇందులో అయితే పిండుకోండి. సో ఇలా పిండిన తర్వాత ఏవైతే మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే నీట్గా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటామో ఈ సైజ్ పీసెస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ గట్టిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ గట్టిగా కాకపోతే వాటర్ అనేది యాడ్ చేసుకోని అవసరం లేదు. సో నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకుంది పక్కనైతే పెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో అనేది మనం ఏవైతే కలిపి పెట్టుకున్నామో ఈ క్యాలీఫ్లవర్ అనేది డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దానికోసమే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఏవైతే మనము ఆల్రెడీ మ్యాగ్నెట్ అయితే చేసుకున్నామో ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అనేది అవనేది ఒక్కొక్కటి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సో ఈ కలర్ వచ్చాక నేనైతే తీసేస్తున్నానండి. సో నావైతే క్యాలీఫ్లవర్ అనేది డీప్ ఫ్రై అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. ఈ బౌల్లో 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్ అనేది పగలగొట్టేసి నీట్గా అయితే దీంట్లో కప్పులు అయితే తీసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో కొద్దిగా అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఏవైతే మనము 4 ఎగ్స్ అనేది ఒక కప్పులో అయితే తీసి పెట్టుకున్నామో ఆ 4 ఎగ్స్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అనేది ఇలా స్మాష్ అయితే చేసుకోవాలండి. పెద్ద పీసెస్ అనేది కాదు, అలా అని చిన్న పీసెస్ అనేది కాదు. నేను ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే దాన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడైతే మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో అనేది ఆయిల్ అనేది కొద్దిగా అనేది యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఒట్టిమిరకాయ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. సో కొద్దిగా కరివేపాకు అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఈ ఆనియన్ అనేది సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను. ఈ 4 పచ్చిమిర్చిస్ అనేది సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ సన్న పీసెస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా లైట్ ఎర్రగా అయితే రావాలి. సో దాని తర్వాత మనము ఆల్రెడీ రైస్ అయితే చేసుకొని పెట్టుకుంటాం కదండి. ఇది ఏదైతే చేసుకోవాలో ఫ్రైడ్ రైస్ అనేది ఆ రైస్ అనేది పొడిగానే చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు. సో ఈ రైస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పౌడర్ అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా సాస్ అనేది. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అయితే యాడ్
చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. ఇది మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అనేది మనం యాడ్ చేసినవన్నీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏ విధంగా నేను వీడియోలో అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండి. హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ హాఫ్ లెమన్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై అయితే చేసుకున్నామో క్యాలీఫ్లవర్కి సంబంధించింది ఆ క్యాలీఫ్లవర్ డీప్ ఫ్రై అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత ఏదైతే మనము ఎగ్ అయితే ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నామో ఆ పీసెస్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కూడా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చూసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ కానీ అండ్ కారం కానీ కొద్దిగా ఏదైనా తక్కువ అయినట్టు అనుకుంటే మీరైతే ఇక్కడైతే ఈ స్టెప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే అలా ఏం అనిపించలేదు, చాలా పర్ఫెక్ట్ అయితే అనిపించింది. సో అందుకోసమే ఇక్కడ లాస్ట్ స్టెప్ వచ్చేసి గార్నిష్ అయితే చేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీరతో అనేది. సో ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు ఈ ప్రాసెస్ అయితే. సో మనమైతే బయట అయితే కొనుక్కోకుండా రెస్టారెంట్స్లో కానీ బయట ఎక్కడ కూడా కొనకుండా ఇంట్లోనే ఈజీగా చాలా మంచి టేస్టీగా చేసుకొని ఇంట్లోనే వేడివేడిగా తినచ్చండి. చాలా చాలా టేస్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ట్రై అయితే చేయండి. చాలా టేస్ట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.